ఎలాన్ మస్క్ అలాగే ట్రంప్ మధ్య సోషల్ మీడియాలో పెద్ద ఫైట్ అయితే జరిగింది కదా. అంటే ఒకరిపైన ఒకరు కామెంట్ చేసుకుంటూ ఉన్నారు కదా. తర్వాత ఏమైంది, మళ్ళీ వాళ్ళు ఒకరికొకరు కలిసిపోయారని చెప్పి ఇద్దరు ట్వీట్ అయితే చేశారు. సో ఈ గొడవ అక్కడికి ఆగిపోయిందిలే అనుకున్నాం. బట్ ఇప్పుడు ఈ గొడవ మళ్ళీ స్టార్ట్ అయిందనమాట. అసలు మళ్ళీ ఎందుకు గొడవ పడుతున్నారనే దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలానే మనం ఇప్పుడు ఒకవేళ ఓటు వేయాలంటే ఎక్కడికి వెళ్తాం, ఎలక్షన్ బూత్కి వెళ్ళి ఓటు వేస్తాం కదా. బట్ ఇప్పుడు ఎలక్షన్ బూత్కి వెళ్ళకుండానే ఓటేసే విధానం అయితే రాబోతుంది అనమాట. అది ఏంటనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే ఉన్నాయి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మాత్రం ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళాం. నెంబర్ 1, కొద్ది రోజుల ముందు ఎలాన్ మస్క్కి అలాగే ట్రంప్కి పెద్ద ఫైట్ అయితే జరిగింది సోషల్ మీడియాలో. అండ్ ఒకరికొకరు గట్టిగానే మాట్లాడుకున్నారనమాట. అంటే ఒకరేమో ట్విట్టర్లో, అదే ఎక్స్లో, అలాగే మరొకరేమో సోషల్ ట్రూత్ అని చెప్పి ట్రంప్కు సంబంధించి ఒక యాప్ ఉంది. సో దాంట్లోనూ గట్టిగా మాట్లాడుకున్నారనమాట. అయితే తర్వాత ఏమైందో తెలియదు కానీ ఎలాన్ మస్క్ అయితే మాత్రం ట్రంప్ మంచివాడు అన్నట్టుగా మళ్ళీ ఒక ట్వీట్ పెట్టాడు, సారీ కూడా చెప్పాడు. ఓకే, ఇంతటితో గొడవ అయిపోయిందేమో అనుకున్నాం. బట్ ఇప్పుడైతే మాత్రం మళ్ళీ గొడవ స్టార్ట్ అయింది. ఈసారికి చాలా సీరియస్గా కనిపిస్తుంది అనమాట. అసలు ఏం జరిగిందంటే ఎలాన్ మస్క్ ఒక ట్వీట్ పెట్టాడు అనమాట. ఇప్పుడు ది బిగ్ బ్యూటిఫుల్ అనే బిల్ ఉంది కదా, ఈ బిల్లు కానీ పాస్ చేశారంటే మాత్రం ఖచ్చితంగా, అంటే ఆ బిల్లు పాస్ అయిన మరుసటి రోజే నేను కొత్త పార్టీ అనౌన్స్ చేస్తాను, నీకు వ్యతిరేకంగా కొత్త పార్టీ తీసుకొస్తానని చెప్పి సో ఎలాన్ మస్క్ అయితే ట్వీట్ చేశాడు అనమాట. దాంతో ట్రంప్ మామకి అయితే పిచ్చ కోపం వచ్చినట్టున్నది. సో ఏం చెప్పాడు తెలుసా, దెబ్బకు నువ్వు తట్టా బుట్టా సర్దుకొని మీ దేశానికి వెళ్ళిపో, అంటే సౌత్ ఆఫ్రికాకి వెళ్ళిపో, అక్కడికి వెళ్ళి బిజినెస్ చేసుకో అన్నట్టుగా సో గట్టిగా మాట్లాడాడు. ట్రంప్ ఏం చెప్తానంటే, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీకు నచ్చకపోతే మీ సౌత్ ఆఫ్రికాకి వెళ్ళిపో, నువ్వు కానీ వెళ్ళిపోతే మాత్రం ఇక్కడ పోయేదేం లేదు, పెద్ద నష్టం జరిగేది కూడా ఏమీ లేదు. అలాగే ఇప్పటి వరకు నీకు సబ్సిడీ రూపంలో చాలానే ఇచ్చేసాము, సో ఇప్పుడు ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతావు అన్నట్టుగా ట్రంప్ కూడా చాలా గట్టిగానే స్పందించాడు. మరి ఈ గొడవ మళ్ళీ స్టార్ట్ అయినట్టున్నది. సో మరి ఇప్పుడు ఎంతవరకు వెళ్తుంది, మళ్ళీ ఎవరు తగ్గుతారు, ఎవరు ఎక్కుతారు అనేది మాత్రం మనం వెయిట్ చేస్తున్నాం. అయితే ఈ గొడవ పైన మీరేమనుకుంటున్నారో కూడా ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. నెంబర్ 2, యాక్చువల్గా మనం ఓటు వేయాలంటే ఎక్కడికి వెళ్తాం, పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటేసి వస్తాం కదా. బట్ నాకు తెలిసి ఇప్పటి నుంచి మేబీ ఫ్యూచర్ అంతా ఈ ఓటింగ్ రాబోతుందేమో అన్నట్టు అనిపిస్తుంది. అంటే మన మొబైల్ ద్వారానే ఓటింగ్ వేయచ్చు అనమాట. అయితే ఈ సిస్టాన్ని బీహార్లో అయితే స్టార్ట్ చేయబోతున్నారు అనమాట. సో ప్రజెంట్ అక్కడైతే మాత్రం ఈ ఓటింగ్ సిస్టాన్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. దీనికోసంగా ఒక యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ యాప్ పేరు వచ్చి ఈఎస్సి BHR అనే యాప్ అనమాట. సో ఇక్కడ 6 మున్సిపల్ కౌన్సిల్లో ఉన్న ఓటర్లు అయితే మాత్రం ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఓటు వేయచ్చు. కానీ ఇది అందరికైతే కాదనమాట. ఎవరైతే పోలింగ్ బూత్కి రాలేకుండా ఉంటారు కదా, లైక్ వృద్ధులు కావచ్చు, లేకపోతే వికలాంగులు కావచ్చు, లేకపోతే పక్క రాష్ట్రాలకు వెళ్ళి పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం మాత్రమే, ప్రజెంట్ అయితే వాళ్ళ కోసమే. మేబీ ఫ్యూచర్లో అయితే మాత్రం ఇది అందరికీ చేయొచ్చేమో అని నేనైతే అనుకుంటున్నాను. అలాగే అన్ని రాష్ట్రాలు కూడా ఈ సిస్టమ్ రావచ్చు అని కూడా అనిపిస్తుంది అనమాట. అండ్ ప్రజెంట్ ఈ యాప్ అయితే మాత్రం ఆండ్రాయిడ్లో మాత్రమే వర్క్ అవుతుంది. బట్ మన ఫ్యూచర్లో మాత్రం ఈ యాప్ని ఎలా డెవలప్ చేస్తారు ఏంటనేది మాత్రం వెయిట్ చేసి చూడాలి. సో దీనిపైన మీరేమనుకుంటున్నారో కూడా ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. నెంబర్ 3, ఢిల్లీలో అయితే ఒక కొత్త రూల్ అయితే తీసుకువచ్చారు. ఏంటంటే 10 సంవత్సరాల కంటే ముందుకున్న డీజిల్ వెహికల్ ఉంటుంది కదా, సో దానికైతే డీజిల్ పట్టరంట. అలాగే 15 సంవత్సరాల క్రితం కొన్న పెట్రోల్ వెహికల్ ఉంటుంది కదా, సో దానికి కూడా పెట్రోల్ అయితే పట్టరంట. సో ఇందుకోసం అని చెప్పి సుమారుగా ఢిల్లీ మొత్తంగా 350 పెట్రోల్ బంకుల్లో ట్రాఫిక్ పోలీసులు అయితే ఉండబోతున్నారు. సో వాళ్ళు చెక్ చేసిన తర్వాతే డీజిల్ లేదా పెట్రోల్ అయితే పట్టించుకోవాలని చెప్పి ఒక రూల్ అయితే తీసుకువస్తున్నారంట. ఇలా ఎందుకు చేస్తున్నారంటే, ఇప్పుడు పాత వెహికల్స్ వల్ల కాలుష్యం వల్ల ఎన్విరాన్మెంటల్ బాగా చేంజ్ అయిపోతుంది. సో అందుకని చెప్పి ఈ సిస్టాన్ని అయితే తీసుకురాబోతున్నారంట. అండ్ ఒకవేళ అక్కడికి వచ్చిన వెహికల్స్ ఏదైనా సరే అక్కడ అన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో దాని తర్వాతే పెట్రోల్ కానీ డీజిల్ కానీ పట్టించుకోవాలని కూడా చెప్తున్నారనమాట. ఎవరైతే దీన్ని పాటించకపోతే సో వెహికల్ అయితే అక్కడ సీజ్ చేయబోతున్నారని కూడా చెప్తున్నారనమాట. సో దీనిపైన మీరేమనుకుంటున్నారంటే, ఇలాంటిది మన తెలుగు రాష్ట్రాల్లో కూడా తీసుకొస్తారా అనే దాని గురించి మీరేమనుకుంటున్నారు కూడా